తెలంగాణ కాంగ్రెస్ లో ఓ భారీ కుదుపు రాబోతోందా? ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయా? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ని మారుస్తారన్నది నిజమేనా? ఆమెను మార్చాల్సినంత అవసరం ఏమొచ్చింది? కొత్త ఇన్ఛార్జ్ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ని మార్చబోతున్నారన్న వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గడిచిన కొద్ది రోజులుగా మార్పు మాట వినిపిస్తున్నా అంత ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం మ్యాటర్ వేరుగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల జరిగిన సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది అధిష్టానం. అందుకు అనుగుణంగా తెలంగాణలో కూడా త్వరలోనే మార్పులు చేర్పులు ఉంటాయని, ఖచ్చితంగా ఇన్ఛార్జిని మారుస్తారన్న చర్చ మొదలైంది. అలాగే ప్రక్షాళన కూడా భారీ స్థాయిలోనే ఉంటుందని చెప్పుకుంటున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై హైకమాండ్ దృష్టి పెట్టిందని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులను మార్చాలని విధాన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారట. అధికార పార్టీకి రాష్ట్ర బాధ్యురాలిగా ఉన్న నేత వ్యవహరించే శైలి ఇది కాదన్నది వాళ్ల అభిప్రాయం. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో దీప విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ఎన్నికల టైంలో కొంతమందికి పట్టుబట్టి టికెట్లు ఇప్పించారని, ఇప్పుడు కూడా కేబినెట్ విస్తరణ అనగానే ఎప్పటికప్పుడు తనకు నచ్చిన కొన్ని పేర్లను తెరమీదకి తెస్తున్నారంటూ సీనియర్ లీడర్స్ నారాజుగా ఉన్నట్టు సమాచారం. గతంలో ఇదే అంశాన్ని బాహాటంగానే చెప్పేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అధికార పార్టీని నడిపే తీరు ఇది కాదంటూ చురకలు కూడా అంటించారాయన. ఆ తర్వాత దీప జగ్గారెడ్డికి ఫోన్ చేసి వివరాలు కనుక్కోవడం వేరే సంగతి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రయత్నించిన నాయకుల్ని పిలిచి మరీ పదవులు కట్టబెట్టడం వెనుక ఉద్దేశమేంటన్న టాక్ నడుస్తోంది పార్టీలో. పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధును దీపానే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆ నియోజకవర్గంలో పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పార్టీ కీలక పదవుల్లో ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా ఈ వ్యవహారాన్ని అధిష్టానం దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఓ ఎమ్మెల్సీ వ్యవహారాన్ని కూడా గుర్తు చేస్తూ అలా నష్టం చేస్తున్న వాళ్లందర్నీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వెనకేసుకొస్తున్నారని చెప్పినట్టు సమాచారం. అదే సమయంలో అధిష్టానం కూడా పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించడంతో అతి త్వరలోనే మార్పు ఉండొచ్చని అంటున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి తర్వాత తెలంగాణకు కొత్త ఇన్ఛార్జ్ రావచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. కొత్త నాయకుల రేస్లో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పార్టీకి పవర్ వచ్చి ఏడాది పూర్తయింది. ఇక ముందు ముందు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయపరచాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వం చేసే పనుల్ని జనంలోకి తీసుకువెళ్లడం, నాయకత్వాన్ని సమన్వయపరచడం లాంటి అంశాలు చాలా కీలకం. కాబట్టి సూపర్ సీనియర్స్ నే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరి పేరు ఫైనల్ అవుతుందో చూడాలి మరి.